అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంత ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని, సర్టిఫికెట్స్ ఎలాంటి మార్పులు చెప్పను బాగలేని వాళ్ళ గురించి. సో 12 నంబర్, 13 నంబర్, 16, 18, 19, 27, 31, 33, 36, 1, 6 అండ్ 6, 3 కేవలం ఈ 10 నంబర్లు మన పేరులో లేకుండా ఉంటే మన అదృష్టవంతులం. మన పేరులో ఒక్క నంబర్ రాంగ్ ఉంటే 30 to 40% రాంగ్ ఉంటుంది లైఫ్. 2 రాంగ్ నంబర్స్ ఉంటే 50 to 60% లైఫ్ బ్యాడ్ అయిపోతుంది. మోర్ ద బ్యాడ్ నంబర్స్, మోర్ ద నెగిటివిటీ. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా, ఎందుకంటే నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే రాంగ్ నంబర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని పేరులో కరెక్షన్ చేసుకోవాలని. ఎందుకంటే నా ఆఫీస్ 38 years ఆఫీస్, ఇది మోస్ట్ బిజియెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. న్యూమరాలజీలోనే హైయెస్ట్ క్లయింట్స్ ఉండేది. మేము ప్రతి ఒక్కరి నంబర్స్ బాగుండాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశంతో వాయిస్లు ఇస్తున్నాము. సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే రావాలి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు ఎంక్వైరీ పెట్టిన 24 hours లోపల రిప్లై వస్తుంది. మీ నంబర్స్ బాగుంటే మీకు అడ్డే లేదు, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్, దానివల్ల లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఒక రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఇంకొక పేరు పెట్టకండి. సో రాంగ్ ఉన్నవి ఫస్ట్ కరెక్ట్ అయిపోవాలి. ఈ దోషాలు వాళ్ళు కూడా అంటుకోకూడదు. సో నుంచే వాయిస్లు జాగ్రత్తగా వినండి. సో మీ పేరులో 18వ నంబర్ ఉందా? దిస్ ఇస్ ద డేంజరస్ నంబర్ 18. 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. ఈయన తండ్రి, ఈయన కొడుకు. తండ్రి అందంగా ఉంటాడు, చక్కగా నడుస్తాడు, పవర్ఫుల్గా కనబడతాడు చూడడానికి కూడా. శనీశ్వరుడు కొంచెం కుంటుతా నడుస్తాడు, నల్లగా ఉంటాడు, స్లోగా ఉంటుంది మూమెంట్. సూర్యుడి మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. వీళ్ళిద్దరు థింకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సూర్యుడు మనవడే కదా వదిలేయమంటాడు, శనీశ్వరుడు ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలి, వేరే మార్గం లేదంటారు. సో ఈ 1కి 8కి విరుద్ధం కొట్లాట్లు వస్తాయి. సో 18 నంబర్లో ఉన్నవాడు ఒక 16 ఏళ్ళప్పుడు టెన్షన్ ఉంటుంది, ఏదన్నా భయం ఉంటుంది, ఏదన్నా ఎగ్జామ్ ఉంటే విపరీతమైన టెన్షన్ లోనవుతారు, నిద్రలేని రాత్రులు గడుపుతారు. సో ఈ టెన్షన్ వచ్చి పెళ్ళికి ముందు 10%, 20%, 25% ఉంటుంది. అక్కడ అంతగా కనపడకపోవచ్చు. 18 వాళ్ళకి, అమ్మాయిలకి పర్టికులర్గా తాతో ఎండేవాళ్ళు కానీ తాతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఈ పేరులో 18 నంబర్ ఉంటే మ్యారేజ్ కూడా ప్రాబ్లమే. 40, 50, 60, 70, 100 సంబంధాలు చూసినా పెళ్ళి సరిగా ఏది కుదరకుండా ఉంటుంది. పేరెంట్స్ దిగులు పడిపోతుంటారు. 5 ఏళ్ళుగా చూస్తున్నాం, 6 ఏళ్ళుగా చూస్తున్నాం, పెళ్ళి అయితే చాలు అని. సో 18 నంబర్ వాళ్ళకి పెళ్ళి కూడా సమస్య. లైక్ శ్వేత, లైక్ రజిత, ఈ తాతో హరిత. మ్యారేజ్ కూడా అవ్వడమే ఒక తపస్సులాగా అయిపోతుంది. పెళ్ళప్పుడు కాంప్రమైజ్ అయిపోయి పెళ్ళి ఏదో ఒకటని చేసుకుంటారు. మంచి సంబంధం అని చేసుకున్నప్పటికీ కూడా ఈ 18 నంబర్ అనేది తలకాయలో పెళ్ళైనప్పటి నుంచి బయట వస్తుందన్నమాట. ఇది చంద్రముఖి. దీన్ని తలకాయలోంచి రక్తం కారే నంబర్. రక్తం కారుతున్న చంద్రుడిలోంచి రక్తం రాకూడదు, వెన్నెలు రావాలి. అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు 18లో. సో జాబ్లో ఫస్ట్ స్టెబిలిటీ ఉండదు. ఇక్కడ జాబ్ చేస్తుంటే అక్కడ చేస్తే బాగున్ను,
ఇక్కడ ఒక 6 నెలలు చేసి అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళాక ఇక్కడ. సో మెంటల్ స్టెబిలిటీ ఉండదు. ఒక వ్యాపారం చేస్తున్నారు, సో ఒక 3 నెలలు 3 ఏళ్ళకి 2 ఏళ్ళు 3 ఏళ్ళకి ఈ వ్యాపారం నచ్చదు, ఇది క్లోజ్ చేసి ఇంకొక వ్యాపారం. సో ఈ 18 వాళ్ళకి ఆలోచన ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, డబ్బు ఖర్చు ఎక్కువ. సో ఎప్పుడైతే డబ్బు ఖర్చు ఎక్కువ ఉందో ఈ ప్రజలను తెచ్చి భార్య మీద వేస్తారు. సో భార్యని చిన్న విషయాలు కూడా ఎక్కువసేపు సాధిస్తారు, కొట్లాడతారు. ఒక 10 నిమిషాలు అయిపోవాల్సిన ఇష్యూని 5-6 గంటలు ఓపికగా కొట్లాడే నంబర్ 18 నంబర్. సో రీసెంట్గా స్వాతి అని ఒక అమ్మాయిని భర్త 100 మొక్కలు కొట్టి మూసిలో చలవరకు వేసేసాడు. ఈ స్వాతిలో 18 నంబర్. నిక్కీ అని ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి యాసిడ్ పోసి తగలబెట్టాడు భర్త. నిక్కీలో 18 నంబర్. ఎక్కడ విడాకులు ఉన్నా, ఎక్కడ భార్య భర్తని చంపినా, భర్తని భార్య చంపినా, వైస్ వర్సా 18 నంబరే కారణం. దీన్ని రక్తం కారాలి. సో 18 వాళ్ళు దే విల్ హ్యావ్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ చచ్చిపోరు 18 వాళ్ళు. ఏదర్ యాక్సిడెంట్స్ ఆర్ ఫ్యామిలీ కోరల్స్లో డైవర్స్ అయి ఒంటరిగా మనం ఉండాలి, లేదా వన్ షుడ్ కిల్ అదర్. దీంతో పోల్చుకుంటే విడాకలే బెటర్ అనిపిస్తుంది చంపుకోవడం కన్నా. సో 18 నంబర్ని ద రేగడ్ మూన్ అంటారు. ఈ నంబర్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, అందరితో బాగున్నా వైఫ్తో బాగుండరు. సో మెయిన్ పర్సన్స్ బాగుండాల్సిన వాళ్ళు బాగుండరు. సో రీసెంట్గా ఒక భార్య శేఖర్ అనే భర్తని డంపులతో కొట్టింది. శేఖర్లో ఎస్ అంటే 3, ఈ అంటే 5, కే అంటే 2, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2, 18వ నంబర్. నేను మన ఛానల్లో గత 7 ఏళ్ళగా, నేను ఆల్రెడీ ఈ ఛానల్కి వచ్చి 7 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళుగా చెప్తున్నా, 18 నంబర్ వస్తే డైవర్స్, కోరల్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, దీనికి కూడా యాడ్ చేయాలి ఇప్పుడు 18కి. డెత్ నంబర్, అన్హ్యాపీ కిల్లింగ్ నంబర్. శేఖర్ని డంబుల్తో కొట్టింది, శేఖర్ చనిపోయాడు. సో 18 నంబర్ ఉన్న కొన్ని పేర్లు లైక్ శేఖర్ 18, పద్మ 18, మంజుల 18, మమత 18, సంధ్య 18, లావణ్య 18, శ్రీధర్ 18. సో ఈ పద్మాలు ఎవరు ప్రశాంతంగా ఉండరు, శ్రీధర్లు ఎవరు ప్రశాంతంగా ఉండరు. అండ్ నిఖిల్లో 2 18లు, నిక్కీలో ఒక 18. సో ఈ 18 2 ఐలు వస్తాయి 18, లైక్ సిరి, విజి, గిరి. సో 18 ఉన్నవాళ్ళు ఈ కొట్లాటను లైట్గా తీసుకోకుండా ఆ పేరులో మార్పు చేసుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మోస్ట్ కామన్ నంబర్ ఫర్ డైవర్స్ ఈజ్ 18 నంబర్. విడాకుల కారణం, వ్యాపారంలో కొట్లాటల కారణం, ఈ హత్యల కారణం 18 నంబర్. సో మీ పేరులో 100% 18 ఉన్న వాళ్ళకి కరెక్షన్ అవసరం. టెన్షన్స్ పోతాయి, పీస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, మంచి వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధాలు వస్తాయి. సో లాంగ్ లైఫ్ స్పాన్ 18 తీసేస్తేనే సాధ్యం. 18 ఉంటే అశాంతి, మనస్పర్ధలు, కొట్లాట్లు, లిటిగేషన్స్, డైవర్స్. సో మీ పేరులో 18 నంబర్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది ఎక్కడో చేసుకొని నాకు పెడుతున్నారు. ఇప్పుడు కూడా నాకు ఒక 20-30 దాకా వచ్చే వేరే వాళ్ళ షీట్లు. నేను వేరే వాళ్ళ కరెక్టెడ్ స్పెల్లింగ్స్ కామెంట్లు చేయను. 100% బాగుండవు. మీరు ప్రపంచంలో ఎక్కడ కరెక్షన్ చేసుకున్నా తిరిగి నా దగ్గర రావాల్సిందే. బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే, ఎందుకంటే న్యూమరాలజీ స్టార్ట్ చేసింది మా ఫాదర్. మై ఫాదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ. 1986లో BHAలో DGM జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ స్టార్ట్ చేశారు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. న్యూమరాలజీ అంటే మాకు పిచ్చి వల్ల మేము మా ఉద్యోగాలని వదిలేసి వచ్చాం. మేము ఉన్నదానికి రియల్ ఎస్టేట్ నంబర్లు పెట్టుకొని, హౌస్ నంబర్లు పెట్టుకొని కొన్ని కోట్లు సంపాదించవచ్చు నంబర్లు చేంజ్ చేసి. బట్ వీ వాంట్ టు డూ సర్వీస్ టు ద సొసైటీ. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్. నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఇస్తాను, మీరు హ్యాపీగా ఉండేలాగా గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి.